దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు అకాల వర్షాలు మరియు అతివృష్టి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సింది పోయి పత్తి సీసీఐ కొనుగోలులో తెచ్చిన మార్పులు రైతులను మరింతగా ఇబ్బందులకు గురిచేస్తుంది అని ఎట్టి నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకుని రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలి అని మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లిలో వ్యవసాయ మార్కెట్ ముందు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్మన్ మంధాని, మాజీ శాసనసభ్యులు పుట్ట మధుకర్, రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్రులతో కలిసి సీసీఐ పత్తి కొనుగోలులోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు సడలించి రైతుల వద్ద నుండి పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్పై నిరసన కార్యక్రమం చేశారు. తదనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు నిబంధనలను ఎత్తివేసి రైతులు ఎక్కడ వీలైతే అక్కడ అమ్ముకునే పరిస్థితిని తీసుకురావాలి అని, నష్టపోయిన రైతుల కడగండ్లను కష్టాలను తుడిచివేసే ప్రయత్నం చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి జిల్లా మాజీ రైతు సమన్వయ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, శ్రవంతి మోహన్ రావు, సింగిల్ విండో చైర్మన్ సందీప్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు మరియు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏమాత్రం దిగుబడి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు. ఇవాళ మరి ఇటువంటి తెలిసి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ల పర్యంతం చేస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎకరాకి ఒక 3-4 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రావట్లేదు. ఆ వచ్చిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ మరి రకరకాల నిబంధనలు పెట్టి మరి సీసీఐ ద్వారా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా మరి రకరకాల ఇబ్బందులు పెట్టి మరి రైతులు ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి మరి రైతులు ఆదుకోలేని పరిస్థితిలో ఏమాత్రం కూడా మరి వారికి చేదోడు వాదోడు లేకుండా వారిని కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి జిన్నింగ్ మిల్లులో మరి మన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది అమానుషం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి నేరుగా జిన్నింగ్ మిల్లుని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మరి తేమ శాతం రాలేదని, తర్వాత పత్తి బాగలేదని, ఇట్లా రకరకాల ఆంక్షలతోని మరి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతాం. అట్లాగే ఎన్నడూ లేని విధంగా మరి ఎకరాకి 7 క్వింటాల పత్తి అని చెప్పి నిబంధన పెట్టడం దారుణమైనటువంటి విషయం. దీన్ని తప్పకుండా ఎత్తివేయాలి. ఇవాళ మరి రకరకాల ఆంక్షలతోని పత్తి రైతులు ఏవైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వారిని తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని అధిగమించి ఎటువంటి నిబంధనలు లేకుండా ఎక్కడ వీలైతే అక్కడ పత్తిని అమ్ముకునే విధంగా మరి రైతులకు అనుమతి ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలతోని, తప్పుడు విధానాలతోని అసలే కురింగిపోయిన రైతును మరింత కృంగదీసి మరింత ఇబ్బందులు పెట్టి రైతును నట్టేయడం వచ్చేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇవాళ రకరకాల విన్యాసాలు చేస్తూ మరి రైతులు ఇబ్బంది పెడతా ఉంది. నేను మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి లేని పక్షంలో రైతులందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితిలో మరి ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పినటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.